ఏపీ ఎప్సెట్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మనకు ఎట్లాంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ లోపల ఎట్లాంటి డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఆ డాక్యుమెంట్స్ ఎందుకు కావాలి అని చెప్పి డీటెయిల్గా అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నువ్వు మా ఛానల్కి కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసుకున్నాం, వెబ్సైట్ లోపల నీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మనకు ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుందని చెప్పి ఎట్లా తెలుసుకోవాలని. ఆ వీడియో లింక్ అయినా కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అండ్ ఈ వీడియోని ఎందాక చూసి ఒకవేళ ఈ వీడియో నీకు యూజ్ అయితే యూస్ఫుల్ అని చెప్పి కింద కామెంట్ చేయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్లీ మనకు ఇంటర్నెట్ నుండి మనం అయితే ఇంటర్నెట్ నుండి అయితే ఇవి డౌన్లోడ్ చేసుకుంటే ఎంత అవుతుందో డౌన్లోడ్ చేసుకుంటే అంత బెస్ట్. సో మ్యాక్సిమం మనకు వెబ్సైట్ కౌన్సిలింగ్ అయిపోయేదాకా ఉంటుంది. బట్ ఏంటంటే మనం మళ్ళీ మనకి ఎమర్జెన్సీ టైం లోపల కావాలంటే సర్వర్ ఇష్యూస్ రాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం ఇవి ఎంత అవుతుందో తీసుకుంటే అంత బెస్ట్. సో ఏంది అవి అంటే ఎంసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు, ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే మనకు ర్యాంక్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది అన్నట్టు. వెబ్సైట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అడ్మిట్ కార్డు. సో ఈ అడ్మిట్ కార్డ్ ఏంటంటే ఎంసెట్కి సంబంధించిన ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ అన్నట్టు. సో మనకి ర్యాంక్ కార్డ్ ఉండాలి అండ్ దాని తర్వాత అడ్మిట్ కార్డ్ ఉండాలి. దాంతో పాటుగా మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్ షీట్ ఆర్ మెమో అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది మనకు ఇంటర్నెట్ నుండి మనం తీసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ మెమోస్ అనేది కాలేజ్ నుండి వస్తే నువ్వైతే ఒరిజినల్ది తీసుకెళ్ళడానికి ట్రై చేయి. షార్ట్ మెమో కానీ లాంగ్ మెమో కానీ వస్తాయి కదా, సో అవి తీసుకెళ్ళడానికి ట్రై చేయి, లేకపోతే ఇంటర్నెట్ నుండి తీసుకో, ఓకేనా. సో ఇవి ఇంటర్నెట్ నుండి కలెక్ట్ చేసుకోవాల్సినవి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కాలేజ్ నుండి ఏమేమి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి, ఏంది ఆ డాక్యుమెంట్స్ అని అంటే మనం ఇక్కడ చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎస్ఎస్సి మెమో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎస్ఎస్సి మెమో అనేది మనం ఇంటర్మీడియట్కి సంబంధించిన కాలేజ్లో సబ్మిట్ చేసి ఉంటాం కాబట్టి ఎస్ఎస్సి మెమో కలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ నుండి. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన టీసీ అయితే మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏంటంటే ఇది అఫీషియల్‌గా నువ్వు ఇంటర్మీడియేట్‌ని కంప్లీట్ చేసినావు అని చెప్పి చూపెడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ స్టడీ సర్టిఫికేట్స్. సో ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు అంటే సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ వరకి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం. సో ఈ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవి మనం కాలేజ్ నుండి తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్‌కెళ్ళి ఇంటర్మీడియేట్ దాకా. సో ఇవన్నీ కూడా మనకు మన కాలేజ్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఎందుకంటే మనం ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మనం ఎస్ఎస్‌సి మెమో సబ్మిట్ చేస్తాం. అండ్ దాని తర్వాత 6th-10th బోనోఫైడ్స్ అయితే సబ్మిట్ చేస్తాం. సో వాళ్ళు అడిషనల్‌గా మనకి ఇంటర్మీడియేట్ బోనోఫైడ్‌ను టీసీ ఇస్తారన్నట్టు. సో ఇవి డాక్యుమెంట్స్ కాలేజ్‌కెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సినవి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకు మీ సేవ నుండి కొన్ని డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అప్లై చేసుకొని తర్వాత కలెక్ట్ చేసుకోవాలి. సో ఏంది అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. ఇది అందరికీ అవసరమా అంటే కాదు. సో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఓసీ క్యాండిడేట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి దీన్ని మనం మీ సేవ నుండి తీసుకుంటాం అన్నట్టు. ఇది ఈడబ్ల్యూఎస్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు రిజర్వేషన్‌ని తీసుకోవడానికి, రిజర్వేషన్‌ని ఏందంటే రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి మనం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంది అంటే నువ్వు లైక్ ప్రైవేట్ ప్రైవేట్ క్యాండిడేట్ అయితే అంటే నువ్వు వేరే స్టేట్ లోపల చదువుకున్నావనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల నీ ఎడ్యుకేషన్ అంతా ఔట్ సైడే ఉంటది కాబట్టి 7 ఇయర్స్ కన్నా నువ్వు ఔట్ సైడ్ చదివిన సిట్యుయేషన్ లోపల నువ్వు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. సో నువ్వుది ఏపీ. నువ్వు తెలంగాణ లోపల చదువుకున్నావనుకో 7 ఇయర్స్ కంటే ఎక్కువ. సో అంటే ఏపీ లోపల 7 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే నీకు సీరియల్‌గా 7 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే నీకు రెసిడెన్స్ అవసరం లేదు. బట్ నీ ఎడ్యుకేషన్ అనేది వేరే బయటుందనుకో, నువ్వు ప్రైవేట్ క్యాండిడేట్ లాగా అయితావు అన్నట్టు. సో దట్స్ ద రీజన్ నువ్వు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇది నాన్ లోకల్ వాళ్ళకి. ఇదేందంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటాం. ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఈ ఆంధ్ర లోపల వచ్చి ఉన్నారనుకో, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర లోపల 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకు లోకల్ లాగా, నాన్ లోకల్ అయినా కూడా లోకల్ లాగా సర్టిఫికేట్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. ఒకవేళ మీ ఫాదర్ ఆర్ మదర్ మోర్ దాన్ 10 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ లోపల ఉంటే మాత్రం మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ నాన్ లోకల్ వాళ్ళకి గూడా.
సో, ఇవన్నీ గూడా మనం మీ సేవ నుండి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది నాన్ లోకల్ వాళ్ళకిస్తారు. సో, ఇవి కలెక్ట్ చేసుకోవాలి. వీటితో పాటు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో, ఏంది అవి అంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. సో, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. నువ్వు లోకలే అని జెప్పి అంటే నువ్వు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కి మైగ్రేట్ అయిన సిట్యుయేషన్ లోపల నువ్వు ఈ లోకల్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. నువ్వు లోకలే అని చెప్పి ప్రూవ్ చేయడానికి. సో, ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. అండ్ దాని తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే వైట్ రేషన్ కార్డ్ కావచ్చు. సో, ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల మనకేందంటే ఇన్‌కమ్ అనేది అర్థమైతదన్నట్టు. సో, ఎంత లైక్ ఈ వైట్ రేషన్ కార్డ్ ఎవరికి ఉంటదంటే లో బిలో పావర్టీ లైన్. ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వైట్ రేషన్ కార్డ్ ఉంటది. అండ్ వీరు పూర్ అని చెప్పి మనం ఈజీగా వైట్ రేషన్ కార్డ్ తోటి కన్ఫర్మ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల ఏందంటే మన ఇన్‌కమ్ అయితే తెలుస్తదన్నట్టు. సో, ఎవరికైతే ఫీ రీయింబర్స్‌మెంట్ అవసరమైతదో, సో, ఫీ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకుందాం అనుకున్నోళ్ళు ఫీ రీయింబర్స్‌మెంట్ ఎవరికైతే ఎలిజిబుల్ అని ఈ వైట్ రేషన్ కార్డ్ తోటి మనమైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ తోటి తెలుసుకోవచ్చన్నట్టు. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే డిజబిలిటీ సర్టిఫికేట్. సో, ఎవరికైతే పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటారో పీడబ్ల్యూడీ ఉంటారో వాళ్ళైతే ఈ డిజబిలిటీ సర్టిఫికేట్‌ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఒకవేళ ఇది అప్లికేబుల్ అయితేనే ఈ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. ఇది కూడా మీ సేవ నుండి మనం తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయన్నట్టు. సో, ఈ సర్టిఫికేట్స్ అనేది మనకి స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, సీఏపీ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి. సో, ఇవి మనకు ఆల్రెడీ అవి ఉంటే మాత్రం మన ఇంట్లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మనకు అచీవ్‌మెంట్స్ వచ్చినప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ లాంటివైతే వస్తాయి. సో, ఇవి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే వాలిడ్ ఐడీ ప్రూఫ్. సో, ఈ యొక్క ఐడీ ప్రూఫ్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. ఇది మనం మీ సేవ నుండి తీసుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో అయితే అవైలబుల్‌గా ఉంటది. ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడీ కావచ్చు. సో, ఇవన్నిటిని కూడా మనం ఐడీ ప్రూఫ్స్ అంటాం. ఈ ఐడీ ప్రూఫ్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఒక 4 ఫోటోస్. ఓకేనా. సో, 4 ఫోటోస్ అయితే క్యారీ చేయాలి. ఇంకెక్కువ క్యారీ చేసినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. మీ అడ్మిషన్ ప్రాసెస్ వరకు ఫోటోస్ అయితే మస్తు హెల్ప్ అయితాయి. సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. సో, ఏవైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా 2 సెట్‌ల ఆఫ్ జిరాక్స్‌లు. అండ్ ఒరిజినల్స్ కూడా మనం ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి మనం తీసుకుపోవాలి. ఒరిజినల్స్ తీసుకుపోయి మనం ఈ జిరాక్స్ కాపీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ జిరాక్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకుపోయి అండ్ ఒరిజినల్స్ కూడా మనం ఒరిజినల్స్‌ని వెరిఫై చేసి ఈ 2 సెట్‌లలోకెళ్ళి ఒక సెట్ అన్నా, 2 సెట్‌లన్నా వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారన్నట్టు. సో, ఇట్లా మన కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే మన ఒరిజినల్స్‌ని చూపెట్టి కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ గైస్. అండ్ ఒకవేళ నువ్వు కొత్తగా వస్తే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.